ప్రభును రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో వీక్షిస్తున్నటువంటి నా ప్రియ మిత్రులందరికీ ప్రత్యేకమైనటువంటి శుభాది వందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత అద్భుతమైనటువంటి దేవునిని మనము కలిగి ఉన్నాం. ఆ గొప్ప దేవునికి మనము విధేయులైన పిల్లలుగా, లోబడే పిల్లలుగా, ఆయన యొక్క మాటను మనము తప్పకుండా లక్ష్యం చేసే పిల్లలుగా, ఎల్లప్పుడూ ప్రభు ఆత్మ ఆయన నడిపిస్తున్నప్పుడు లోబడి ఉందుముగాక. ఆమేన్. ప్రియ దేవుని సంగమా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఈ అద్భుతమైన అంశము ఎటువంటి ఆ పిల్లలు, మరి తమ్మునీళ్ళు చూశారు, ఆ ఉగ్రత పిల్లలు. ఈ ఉగ్రత పిల్లల గతి కోసం మనము చూసే ముందు ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఈ యొక్క దేవుని బిడ్డలారా, చాలా పిల్లలను మనము ఈ లోకంలో పరిశీలిస్తున్నప్పుడు నిజంగా పిల్లలు అది తల్లిదండ్రులు పెంచే విధానాన్ని బట్టి, తల్లిదండ్రుల యొక్క వారు దేవుడిలో జీవిస్తున్న విధానాన్ని బట్టి మాదిరికరమైన జీవితాన్ని చూపిస్తున్నప్పుడే పిల్లలు కూడా తప్పకుండా అద్భుతంగా తల్లిదండ్రుల యొక్క క్రమములో, అడుగుజాడలలో వారు జీవించుటకు ప్రభువు ఎంతగానో ఈ శిక్షణలోనూ బోధలోనూ పెంచమని తల్లిదండ్రులకు సెలవిస్తూ ఉన్నాడు. అయితే ఈ పిల్లలు మరి పిల్లలను నా యొద్దకు రానియండి అని యేసయ్య చెప్తూ ఉన్నారు. నా యొద్దకు రానియండి, ఇట్టివారిదే దేవుని రాజ్యము అని యేసు ప్రభు వారు ఎంత చక్కని మరి మనము ఆ సువార్తల్లో చూస్తూ ఉన్నాం. ఇట్టివారిదే పిల్లలు. వీరికి వ్యతిరేకంగా ఎవరు జీవించినా, ఎవరు వారిని మరి గలిబిలి చేసినా వారు గతి ఎలా ఉంటుందంటే, సముద్రములో వారి మెడకు ఒక తిరగటరాయి కట్టి పడవేయబడటం వాళ్ళకి మేలు అంటండి. అంటే అంతకంటే భయంకరమైనటువంటి పనిష్మెంటు పిల్లలు, అంటే చిన్నపిల్లలే కాదు, ఆయన స్వారూప్యములో బ్రతుకుతున్నటువంటి ఏ విశ్వాసైనా, సేవకులైనా, దేవుని బిడ్డలు అందరూ పిల్లలే. ఆ పిల్లలు మనము ఈరోజు దేవుని పిల్లలుగా ఎలా బ్రతుకుతూ ఉన్నాం? మనకి సామెతలు 10వ అధ్యాయంలో మొదటి వచనం బాగుంటుంది. దేవుని బిడ్డలారా, మరి జ్ఞానము కలిగినటువంటి కుమారుడు తండ్రిని సంతోషపరచును. జ్ఞానము ఎలా వస్తుంది? జ్ఞానము దేవుడే జ్ఞానము కదా. జ్ఞానము, బుద్ధి, జ్ఞానములు, సర్వసంపదలు ఆయన పాదం లేదు గుప్తములై ఉన్నాయి. అయితే పిల్లలు ఇక్కడ మనకు కనిపిస్తున్నప్పుడు చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. ప్రియులైన, ఈరోజు ప్రియులు అంటే ఎంత ప్రియులైనటువంటి పిల్లలంటే నిజంగా అటువంటి పిల్లలు చూస్తే, కొంతమంది పిల్లలు చూసినప్పుడు ఎంత సంతోషం అనిపిస్తుంది. ప్రియులైన మనము దేవునికి ప్రియులుగా ఉండటం అంటే అది చాలా అద్భుతమైనటువంటి మాట. ఇక్కడ ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రికలో ప్రియ దేవుని బిడ్డలారా 2వ అధ్యాయంలో అక్కడ ఏంటుంటుందంటే 3వ వచనంలో ఆ యొక్క లాస్ట్ లైన్లో, దైవోగ్రతకు పాత్రులమై, కిందన పుట్నోట్లో ఆ 6 పుట్నోట్లో ఉగ్రత పిల్లలమై. ఉగ్రత పిల్లలు అటండి. ఒకప్పుడు మనమేమో ఉగ్రత పిల్లలము. ఆ వచనంలో ఎంత భయంకరమైన మాట అంటే, నిజంగా అటువంటి శరీరం యొక్క మనస్సు యొక్క కోరికలను నెరవేర్చుకొనుచు, మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటుమి. మనమేం గొప్పేం కాదు, మన ప్రత్యేక స్పెషల్ ఏమిటి లేదు దేవుని బిడ్డలారా. ఇటువంటి పిల్లలుగా మన జీవితాలు గతంలో ఎంత దైవోగ్రత, ఆ డివినిటీకి భయంకరమైనటువంటి ఇబ్బంది తెచ్చే పిల్లలుగా మన జీవితాలు జ్ఞాపకం చేసుకుంటే అవి వర్ణించలేనివి. ఆ భయంకరమైన రోత జీవితం నుంచి విడిపించిన గొప్ప దేవునికి కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు. హల్లెలూయా. అయితే ఇప్పుడు దేవుని యొక్క పిల్లలుగా ఉండటం అనేది బ్రతుకుతున్న వారందరికీ వేరే చెప్పక్కర్లేదు. వారి వ్యక్తిగత జీవితమే, వారి జీవితాలు ఎంతో సంతోషం. అయితే ఇక్కడ ఒక వ్యక్తిని, ఒక పిల్లవాడిని మీ ముందుకు తేవాలని ప్రభువు నాకు ఇచ్చినటువంటి ధ్యానంలో, ఏసావు కోసం మరి ఇస్సాకు 2 కుమారులు, ఏసావు, యాకోబు. ఈ ఏసావు ప్రియ దేవుని బిడ్డలారా
ఎంత భయంకరంగా అంటే, ఆల్రెడీ దేవుడు అబ్రహాముకి ఏదైతే నేను చూపించు దేశమునకు నువ్వు వెళ్ళాలి అన్నప్పుడు ఆయన అద్భుతంగా దేవుడు చెప్పినట్లుగా దేవుడు నడిపించే పునాదులు కలిగిన పట్టణం యొద్దకు సాగిపోతున్నప్పుడు ఎలియాజరుకి చెప్తూ ఉన్నాడు 24వ అధ్యాయం ఆదికాండంలో, నీవు నా కుమారుడైన ఇస్సాకుకు భార్యను తీసుకొచ్చుటకు తన చేయిని తొడ కింద పెట్టి ప్రమాణం చేసి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపరిచి, ఎవరి సన్నిధిలో ఉన్నానో నా దేవుడే నీకు తన దూతను ముందుగా పంపి అన్ని విధాలుగా సహాయం చేస్తాడని నమ్మకంతో పంపుతున్నప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, అది జరగకపోతే మరలా ఆయన నిన్ను క్షేమంగా మరలా తీసుకొస్తాడని 2 మాటలు చెప్పాడు. ఎలియాజర్ని పంపించాడు. అద్భుతంగా రెబ్కాను తీసుకొని వచ్చినప్పుడు అదే ఫార్ములా మరి ఇస్సాకు తన పిల్లలకు కూడా అదే చెప్తూ ఉన్నాడు. మీరు నేనున్న ప్రాంతంలో ఏ అమ్మాయిని చేసుకోకూడదు, ఏ బిడ్డలను మీరు ఏ విధమైనటువంటి మరి మీ సొంత నిర్ణయాలకు దారి ఇవ్వకుండా నా బంధువులు ఏంటే మీరు ఉన్న బిడ్డలనే వివాహం చేసుకోవాలని అబ్రహాం ఎలాగైతే ఇస్సాకు చెప్పాడు, ఇస్సాకు కూడా అదే ఫార్ములా పిల్లలకు యాకోబుకు మీరు చదివితే ఆజ్ఞాపించెను అనే మాట చూస్తాం. యాకోబుకి ఇస్సాకు ఆజ్ఞాపించాడండి. కానీ ఇక్కడ ఏసావు పెద్దవాడు. యాకోబు అన్న ఏసావు ఎలాంటి పని చేశాడంటే చూడండి, అక్కడ ఆల్రెడీ ఆయన ఏమో అక్కడ ఉన్నటువంటి ఏసావు 40 ఆదికాండం 26వ అధ్యాయము 34వ వచనంలో, ఏసావు 40 సంవత్సరముల వాడైనప్పుడు హిత్తీయుడైన బేయారి కుమార్తెయగు యహూదీతును హిత్తీయుడైన ఏలోను కుమార్తెయగు బాష్యమాతును పెండ్లి చేసుకునెను. వీరు ఇస్సాకునకును రెబ్కాకును మనోవేదన కలుగజేశారు. ఇస్సాకు రెబ్కాకు బాబు చేసినటువంటి పని, కుమారుడు చేసిన పని మనోవేదన కలుగజేసింది. మనోవేదన అంటే ఇది ఒక దెబ్బ అయితే పోనీ తగ్గే అవకాశం ఉంది. ఈ మనోవేదన లోపట ఈ మనో దుఃఖము, ఈ మనో కలత, ఈ మనో చింత, ఈ మనోవేదన అది ఎవరికి చెప్పుకోలేనిది. ఇంట్లో అన్నీ ఉంటాయి, అందరూ ఉంటారు, అన్నీ ఉన్నాయి, కానీ లోపట తొలిచేస్తున్నటువంటి పరిస్థితి. ఏసావు ఎందుకు ఈ బలహీనమైనటువంటి పని చేశాడు? ఇక్కడ ఈ వివాహాలు చేసుకొని తరువాత కూడా ఈయన ఎంత మరి ఎటువంటి వాడంటే అక్కడ ఇంకా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇతను చేసిన పనికిమాల పని మరలా అది చాలా అన్నట్టుగా ఇతను మరలా ఏం చేస్తున్నాడంటే అబ్రహాము మరి దాసి అయినటువంటి హాగరు, ఐగుప్తు నుంచి వచ్చిన హాగరు, ఆమెకు పుట్టినటువంటి ఇష్మాయేలు కుమార్తెను కూడా మరలా వివాహం చేసుకున్నాడు. అంటే వీరంతా కూడా ఎలాంటి పరిస్థితి అంటే ఒక వాగ్దానంలో లేనటువంటి వారు, ఒక దేవుని బిడ్డల దర్శనంలో లేనటువంటి వారు, ఒక దేవుని యొక్క చిత్తములో అక్కడ కూడా హాగరు యజమానుడైనటువంటి అబ్రహాంకి చెప్పాలి కదా, ఏంటయ్యా కుమారుడు వయసుకు వచ్చిన కుమారుడిని వివాహం కొరకు ఏం చేయాలనేటువంటి సొంత ఆలోచనలు, ఇవంతా కూడా సొంత నిర్ణయాలు, వీరికి నచ్చినట్లుగా దాసీలకి నా దాసీతో పొమ్ము, ఆమె వలన సంతానం నాకు పుడతారని ఈ సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు, ఒక దైవ చిత్తం లేదు, ఒక దైవ ప్రణాళిక లేదు. ఆ దినాలలో ఈ యొక్క బలహీనమైనటువంటి సొంత కార్యక్రమాలు ఇవి. అందుకే మనకి ప్రభువు క్రొత్త నిబంధనలో దృష్టాంతములుగా మనకు ఉంచాడు. వారి అలాంటి చేసిన మిస్టేక్లు మనం చేస్తే అదే పనిష్మెంట్ మనకు తప్పదు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఇటువంటి సందర్భాల్లో తల్లిదండ్రులుగా నిజంగా వారు ఆ దర్శనాన్ని అనుగుణముగా జీవిస్తున్నటువంటి ఆ అద్భుతమైనటువంటి విధానము ఎంత గొప్పది నా ప్రియ దేవుని బిడ్డలారా. చూడండి, అక్కడ 27వ అధ్యాయం ఆదికాండము 46వ వచనంలో, మరియు రిబ్కా
ఇస్సాకుతో, హేతు కుమార్తెల వలన నా ప్రాణము విసిగినది. ఈ దేశస్థురాండ్రైన హేతు కుమార్తెలలో వీరి వంటి ఒకదానిని యాకోబు పెండ్లి చేసుకుని యొడల నా బ్రతుకు వలన నాకేమి ప్రయోజనమనినో. ఈరోజు విసిగిపోయారండి అక్కడ ఉన్నటువంటి స్త్రీల ప్రవర్తనలు. కానీ ఏముందని ఐగుప్తు నుంచి ఒక విధంగా మరి ఎన్ని విధాలుగా హాగరు అబ్రహాము ప్రార్థనా పరుడని తెలీదా? అంటే శయనించే విషయంలో భౌతికమైన శరీర సంబంధమైనటువంటి విషయం చదువుకున్న ఎఫెసీయులకు రాసిన పత్రికలో దైవ ఉగ్రత పిల్లలుగా మనము బలహీనులుగా ఉంటే మరి దేవుని సంతోషపరిచే పిల్లలుగా ఎప్పుడు మనం మారుతాం? అబ్రహాము మరి ఆమెను కూడినప్పుడు ఇస్మాయిల్ పుట్టాడంటే ఎంత కాలం, ఎంత వ్యవధి ఆయనతో జీవించి ఆత్మ సంబంధమైన విషయాలు మరి పట్టుకోవచ్చు కదా. ఏమీ లేదు, కొద్ది కాలానికే, కొంత సమయానికే రూతు మోయాబీయురాలు అయినప్పటికీ ఆమె మరి దేవుని బిడ్డలారా ఎంత అద్భుతంగా నయోమితో నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు అంటే ఆ మార్పు అనేటువంటిది ఉంది. కాబట్టే ఆమె నేడు ఆమె గర్భములో అద్భుతంగా దావీదు సంతతి యేసుప్రభు వారు రావటానికి దేవుడు ఇష్టపడ్డాడు, మార్గాలు సరళం చేశాడు. ఈ దేవుని బిడ్డ, ఈరోజు నీవు దేవుని కుమార్తెగా, దేవుని కుమారుడుగా, దేవుని పిల్లవాడిగా ఉన్నప్పుడు ఇక్కడ వీరు పరిస్థితి చూడండి. కనీసం ఆ హాగరు సొంత నిర్ణయాలే, మరలా ఐగుప్తులో ఉన్న పాపని తీసుకొని వచ్చి తనకి పెళ్లి చేస్తే ఏమైనా ఇస్మాయేలు కుమార్తెను తీసుకొచ్చి చేసుకున్నాడు. తర్వాత ఈ అన్నీ చేసుకున్న ఏసావు పత్రికల్లో ఏసావు కోసం భ్రష్టుడైనటువంటి ఏసావు మీలో ఉన్నారేమో చూసుకోండి. ఈరోజు మన జీవితాల్లో ఏసావు ఎక్కడండి? భ్రష్టుడయ్యాడు, వ్యభిచారుడయ్యాడా? ఇవన్నీ శరీర సంబంధమైనటువంటి ప్రవర్తన, మారు మనసు లేదు. ఆయన కోల్పోయినటువంటి ఆ యొక్క జ్యేష్ఠత్వం కోసం ఆయనకున్నటువంటి ఏ విధమైనటువంటి చింత లేదు ఈరోజు. కాబట్టే ప్రారంభంలోనే ఆయన్ని గూర్చి దేవుడికి తెలుసు. ఈరోజు మన మార్పు చెందేవారమా, నీవు దైవ ఉగ్రత పిల్లవాడిగా ఉన్నావా, నీ గతి ఏసావులాగా భయంకరంగా ఉంటుంది. నువ్వు దేవుని బిడ్డగా ఉంటే వారి ఆటంకపరచకండి, ఇట్టివారిది దేవుని రాజ్యం అంటూ ఉన్నాడు. అటువంటి వారు ఎక్కడా కూడా దేవునికి వారు భయపడతారు, వాక్యము వారిలో పనిచేస్తుంది, లోబడతారు. నిజంగా ఆ వాక్యము పిల్లలు ఎంత అద్భుతంగా అంటే వారు క్రీస్తు యేసుకు నిజంగా వారు ఎలా ఉంటారంటే దేవుని బిడ్డలారా వారు ప్రియులైన పిల్లలుగా ఉంటారు. దేవునికి ప్రియులైన పిల్లలుగా దేవుని పోలి నడుచుకుంటారు. ఈరోజు దైవ ఉగ్రత పిల్లవాడిగా ఉంటావా? గతి ఏసావు గతి చివరికి ఏమాత్రమో దీవించబడలేదు. ఏసావు కోసం చెప్పుకోవటానికి ఏమున్నది? దేవుని బిడ్డలారా నిజంగా అడవిలోకి వెళ్ళాడు, వేటాడాడు, జంతువులు ఏది కూడా ప్రారంభంలో దొరకలేదు. వేటగాడికి ఏమీ దొరకలేదండి. అంటే వేటాడి దొరకకపోగా అలిసిపోయాడు. అలిసిపోయినటువంటి వాడికి ఆకలేసాడు. ఆ భౌతికమైన ఆకలి నిమిత్తము జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. నేను చచ్చిపోయి ఉన్నాను, చావనై ఉన్నాను, నాకు ఈ జ్యేష్ఠత్వం వేయాలనుకుని కూటి కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్మి వేసుకున్నాడు. అదే పరిస్థితిలో మనము కంపేర్ చేస్తే యేసు ప్రభువారు 40 దినాలు ఉపవాస ప్రార్థనలు ఉండి తరువాత చాలా ఆకలి, అపవాదిగాడు రాళ్లను రొట్టెలు చేసుకోమని సలహాలు ఇస్తూ ఉన్నాడు. మనుషుడు బ్రతికేది రొట్టె వలన కాదు, చిక్కుడుగాయలు కూర వలన కాదు, దేవుడి నోటి ఉండొచ్చు మాట వలన. ఈరోజు దేవుడి మాట వలన బ్రతుకుతూ ఉన్నామా? జ్యేష్ఠత్వాన్ని నమ్ముకున్నటువంటి భ్రష్టుల వలె పిల్లలుగా మనం బ్రతుకుతూ ఉన్నామా? ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ ఎప్పుడైతే జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడో తన జీవితంలో నిజంగా ఎక్కడా కూడా సంతోషం లేదు.
అక్కడ చిక్కుడుకాయల కూర తినే ముందు కూడా అలిసిపోయి ఉన్నాడు, వేటాడాడు, ఏమీ దొరకలేదు. నేను అంటాను, నువ్వు అలిసిపో, ఎప్పుడు పాటలు పాడి అలిసిపో, సువార్త చేసి ప్రాంతాలకు వెళ్ళి అలిసిపో, దేవుణ్ణి స్తుతించి ఉపవాసాలుండి అనేకమైనటువంటి ఆయన పరిచర్యలో ఉండి అలిసిపో. నీకు ఎప్పుడు కూడా దేవుని బిడ్డలారా భౌతిక సంబంధమైనటువంటి వాటి కొరకు నువ్వు ప్రయాసపడవు. వాటి కొరకు నీ ఉన్నటువంటి నీ విలువైన రక్షణను తాకట్టు పెట్టవు. ఏసావు భూ సంబంధమైనటువంటి వేటలో అలిసిపోయాడు. ఈరోజు ఇది భూ సంబంధమైనటువంటి వేట, ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మలను పట్టుకోలేనటువంటి మరి నీ జీవితము ఒక వేట అనే పదాన్ని దానికి వాడట్లేదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి ప్రయాసగా ఉన్నదా? భూ సంబంధమైనటువంటి వేటగాళ్ళు వారు పడిపోతారు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఉగ్రత పిల్లలు జీవితాలు ఇలా ఉన్నాయి. దైవకమైనటువంటి పిల్లలు నిత్యము సంతోషపరుస్తారు, ఆనందపరుస్తారు. కాబట్టి మన జీవితాల్లో చివరికి మన గతి ఏంటనేటువంటిదే, మన లైఫ్ రిజల్ట్ అనేటువంటిది ప్రారంభాన్ని బట్టో పరిస్థితులు బట్టో జడ్జిమెంట్ ఇవ్వకుండా ముగింపు వారి క్రియలు భూమి మీద పనిచేస్తాయండి. ఒక పెర్ఫ్యూమ్ బాటిల్, ఒక సెంటు బాటిల్ కింద పడి పగిలిపోతే ఆ పెంకుల్ని పారేసిన ఆ పరిమళం యొక్క వాసన తరాలు యుగాలు అది మాట్లాడుతుంది. అది నీతిమంతుడి యొక్క పిల్లవాని యొక్క గొప్పతనం. అటువంటి సువాసనగా ఈ బాహ్య దేహము మట్టిలో పూడ్చబడిన తరువాత ఈ క్రియలైనటువంటి పిల్లలుగా, పరిశుద్ధమైన పిల్లలుగా, ఆయనకు ప్రియమైన పిల్లలుగా అట్టి సువాసన మిగిల్చేవారిగా ఈ తరములో మనము బ్రతకాలి. అట్టి రగిలింపు, అట్టి పౌరుషము, రోషము దేవుని బిడ్డలుగా మనము మన అంతరంగాన్ని దాడి చేసినటువంటి ఏసేవు మీదకి ఏదైతే ఏసావు మీదకి దాడి చేసినటువంటి ఆ స్పిరిట్, ఆ యొక్క భౌతికమైనటువంటి చిన్నాభరణం చేసేటువంటి ఆ భయంకరమైనటువంటి అపవాది యొక్క తంత్రాలన్నీ మనం తిప్పుకొట్టేవారిగా, దేవుని కొరకు బ్రతికేవారిగా, దేవుని యొక్క ప్రభావము, దేవుని యొక్క శక్తి సదాకాలము మనలను అంతకంతకు మహాభివృద్ధిలోకి నడిపించి వర్ధిల్లింప చేయునుగాక. ఆమేన్.